లంకలో రాక్షసులు ఎలా నిద్రపోతున్నారో చూడరా. వీళ్ళ మధ్య నుంచి రావులమ్మని తీసుకెళ్ళడం కష్టమేమోరా. నాకు ఐడియా వచ్చిందిరా, తిరిగి వెళ్ళిపోదామనే. నా మిమిక్రీతో దున్నపోతే అలా మాయ చేసి బయట పంపిస్తాను చూడరా. నీ బొందా నీకే వచ్చరా. కూడా ఉన్నట్టుందిరా, పారిపోదాం పదండ్రా. నేనేరా. నువ్వా గుండుగా? ఇందాక కుక్కలా, ఇప్పుడు చూడరా నా ప్రతాపం. హలో రేయ్, చెంచునాడు బ్రిడ్జి దగ్గర నాకు క్వాలిస్ దిగడింది, మీరు అందరు సుమోలు అర్జెంట్ రండి రా. అలాగే అయ్యగారు. రేయ్ అయ్యగారు క్వాలిస్ బురదలో దిగబడిందంట, వెళ్దాం పదండి. ఎవడ్రా వీడు? అందరూ వెళ్ళిపోయిన వీడు మాత్రం దున్నపోతలు ఎలా నిద్రపోతున్నాడు? వీడి సంగతి కూడా చూస్తాను రా. హలో ఏరా, అందరూ లేచి బయలుదేరుతుంటే నువ్వు మాత్రం దున్నపోతలు నిద్ర అవుతావేంటి? బయలుదేరు. అయ్యగారు మీకెలా తెలిసింది అయ్యగారు? నోరు మూసుకుని రా. అలాగేనయ్యా. రేయ్ ఆపండ్రా, రేయ్ ఆపండ్రా, నేను వస్తున్నానురా. ఇద్దరులో ఎవర్రా? ఒకడు సీతమహాలక్ష్మి, ఇంకొకడు రావులమ్మ. చీకట్లో కనపడరు కానీ లైట్ వచ్చేద్దాం. ఐడియా, మంచం మీద పడుకుందంటే సీతమహాలక్ష్మి అంటే ఇదే రావులమ్మా. కరెక్ట్. తాడితేకి పడ వెళ్ళిపోతుంది రే. పనిరా, పొద్దున్నే చూసుకుందాం. రావులమ్మ తీసుకొస్తానని చెప్పి ఉప్పు మూట తీసుకొచ్చారు. ఎక్కడ రావులమ్మ? ఏది మీ మొహం? ఈ మోటే రావులమ్మా. నీ రావులమ్మ ఈ మూటలో ఉందిరా. నా రావులమ్మని ఈ మూటలో బంధిస్తారా? రాయ్ చిత్రంలో ఎదవల్లారా. పాప నా రావులమ్మ ఊపిరాడక ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుందో. రావులమ్మ నేనున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు. తప్పరా రావులమ్మ అనుకుని సీతను తెచ్చాం. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ఈ స్వర్గమే మనకి సమాధి అవుతుందిరా. అయ్య బాబోయ్, బతుకుంటున్నా రావులమ్మ చేతిలోనే చెప్తాను. ఆ రెడ్డప్ప చేతిలో మాత్రం చాలు బాబోయ్. వాడు చెప్పింది కరెక్ట్ రా. పొడలోంచి దుకేద్దాం పదండ్రా. సంచి రాలా దూకొచ్చు. రావులమ్మ ఎక్కడ ఎక్కడ నా బాల? నిన్నే అమ్మా నీ గోళ. మా వాళ్ళు లేడు, నువ్వు వెళ్ళరా. ఇప్పుడేగా ఉన్నాడన్నా, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తావు. గంట క్రితం మరణించాడట. నా బాలను పట్టుకుని అంత మాట అంటావా? చేద్దావా డార్లింగ్? చెప్తున్నా. అబ్బా ఈ పువ్వు ఎంత బాగుంది. బాగుంటే బాగుందిలే. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట వినకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, నేను కూర్చుంటే నేను కడుపు మంటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా? బాలా అయ్యా ఎక్కడున్నావయ్యా? ఈ మెంటల్ వచ్చేసింది. బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్ అమ్మా అబ్బా అబ్బా అమ్మో ఏదో ఇరిగినట్టుంది. ఏంటి బ్యాడ్ లుక్స్? పంపదీసి నన్ను కానీ లవ్ చేసేట్లేదు కదా. అబ్బా ఎలా ఉంది ఐడియా? ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటావా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళ రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం. స్టాప్ దేర్. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కోయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా?
అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రావుడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ పిలిచి జుట్టంతా గుండికి. మా అమ్మని మాట్లాడతావా? ఈ ఆస్తి చూస్తున్న ఇక్కడికి ధైర్యం, ఇందులో మా ఆట మాకు ఇచ్చే. ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి, రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెదవేశాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీరు తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కొంపౌండగా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా. హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ మణి రామణి. అబ్బా రానండి. రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు సాబ్. నమస్తే నమస్తే. అటు కూర్చో. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కారు ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకేం సంబంధం? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకపోతా. తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం జరగలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా మొహం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం నా పింఛారు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. ఖబర్దార్. రేయ్ ఉసుగుతి. వీడు మిక్కీ గడ్రా. ఎరా అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పిడుగురా. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. ఆరే కదా ఉంటాయి. నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టినాయి. నీకు ఎందుకు కదంతా? కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి. తెలుసా?